ఏసీని సర్వీస్ చేయిద్దామని ఓపెన్ చేయగా అందులో నుంచి ఎలుకలు బయటకొచ్చిన ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. ఎస్సీఆర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన ఏసీని సర్వీసింగ్ చేయించాలని మెకానిక్ ను పిలిచాడు. మెకానిక్ వచ్చి గోడకున్న ఏసీని క్లీన్ చేసేందుకు ఓపెన్ చేశాడు. అంతే, లోపల స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న ఒక భారీ ఎలుక ఒక్కసారిగా బయటకు వచ్చింది. దీంతో ఆ టెక్నీషియన్ తో పాటు ఓనర్ కూడా భయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. చలికాలం అంతా కూడా ఏసీ వాడకపోవడంతోనే లోపల ఒక భారీ ఎలుక తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏసీ ఇన్స్టాలేషన్ చేసే సమయంలో గోడకు చేసే రంధ్రం సరిగ్గా సీల్ చేయకపోవడం వల్లే ఎలుకలు లోపలికి చేరుతాయని కొందరు కమెంట్ చేయగా, చలికాలం అంతా ఏసీని పట్టించుకోకుండా వదిలేయడం వల్ల ఇలా జరుగుతుందని మరికొందరు కమెంట్ చేశారు. సో వేసవిలో ఏసీని వాడటం ప్రారంభించే ముందు మీరు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. ఇన్స్టాలేషన్ సమయంలో పైపు బయటకు వెళ్లే రంధ్రం పూర్తిగా సిమెంట్ తో క్లోజ్ చేశారో లేదో చూసుకోవాలి. ఏసీ డ్రైనేజ్ వైపు నుండి కూడా చిన్న చిన్న పురుగులు లేదా ఎలుకల లోపలికి వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా నెట్ వంటిది అమర్చడం మంచిది. సీజన్ ప్రారంభంలో ఏసీని ఆన్ చేసే ముందు సర్వీసింగ్ చేయించండి. ఇలా చేయడం ద్వారా లోపల ఉన్న డస్ట్ లేదా పక్షులు, ఎలుకల గూళ్లు ఉంటే అవి క్లీన్ అయిపోతాయి. వైర్లను ఎలుకలు కొరికేస్తే షాక్ సర్క్యూట్ కూడా అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వైరింగ్ ను కూడా ఒకసారి పరిశీలించండి.